అయితే మీరు 89లో గెలిచారు, మంత్రిగా కూడా చేసామన్నారు. తర్వాత 94లో ఏమైంది? 94లో మళ్ళీ ఓటమి. కారణం ఏంటంటారు? అంటే అంతలా మత్స్యశాఖ మంత్రిగా ఉండి ఈ వారి కోసం ఎంతో శ్రమించారు, కొత్త కొత్త సంస్కరణలు తీసుకొచ్చారు, గ్రూప్స్ పెట్టారు, అందించారు. ఏది చేయకుండా అధికారంలోకి వచ్చేవాళ్ళు ఉంటారు, అన్నీ చేసి ఓడిపోయేవాళ్ళు ఉంటారు. ఇది చారిత్రక సత్యం. ప్రజల పర్సెప్షన్స్ మారుతుంటాయి, దానిదే ఉంది. 94లో కాంగ్రెస్కి 26 వచ్చాయి, 297లో. అంటే చెప్తున్నాను. సరే, మనం ఏమైనా తప్పు చేసామా? ₹90 బియ్యం అనౌన్స్ చేసాం, ఇచ్చాం విజయభాస్కర్ టైంలో. సరే, నడుస్తూ ఉంటుంది. 94లో ఓడిపోయిన మీరు 99లో మళ్ళీ ప్రజలు మార్పు కోరుకుంటే మళ్ళీ గెలిచారు. 99లో మీరు సార్ మళ్ళీ మంత్రి పదవిగా ఇచ్చారు మీకు? 99లో మేము అపోజిషన్లో, ప్రతిపక్షంలో ఉన్నాం కదా. 99 ప్రతిపక్షం, ఓకే, ఎమ్మెల్యేగా ఉన్నారు. 2004లో కూడా మీ విజయానికి అడ్డుకట్ట పడలేదు? పడలేదు. వరుసగా 3 గెలుచుకుంటాం. 99, 2004, 2009 3 సార్లు వరుసగా గెలిచాం. ఒక చిన్న క్లారిటీ సార్, 89లో గెలిచిన మీరు 94లో ఓడిపోయారు. అంటే ప్రజలు ఏదో చిన్న చేంజ్ కోరుకున్నారు, ప్రజలు వచ్చిన వాటెవర్. కానీ ఇక్కడ 99లో అంటే ప్రతిపక్ష పార్టీలు ఎమ్మెల్యేగా కూర్చున్నారు. 99, 2004, 2009 వరుసగా ప్రజలు మీకు పట్టం కట్టంటే ఎలా ప్రజల్లో కలిసిపోయారు మీరు? ప్రజల్లో మీకు నచ్చిన గుణం ఏంటి? ఇది గెలిచినంత మాత్రాన ప్రజల్లో కలిసిపోయామని కాదు, ఓడిపోయినంత మాత్రాన ప్రజల నుంచి దూరం అయ్యామని కాదు. ప్రజలు ఒక మార్పు కోరుకున్నారు, ఇక్కడ మార్పు కోరుకోలేదు అంటే ఏదో మీలో సంథింగ్ ఏదన్నా గమనించుంటారు. పొలిటికల్ పర్సెప్షన్స్ ఆర్ డిఫరెంట్. వ్యక్తిగత అనుభవాలు వేరు. కొన్నిసార్లు మనం చాలా క్లోజ్గా ఉండే పరిస్థితులు ఉంటాయి. బాధ్యతల వల్ల అంతగా ఎక్కువగా కలుసుకోలేకుండా, మాట్లాడలేకుండా అవకాశాలు తక్కువవుతాయి. సో ప్రజల్లో వాళ్ళ అనుభూతిని బట్టి, వాళ్ళ అభిప్రాయాలను బట్టి మీరు వచ్చారు, నేను 1 నిమిషం కలిశాను, మళ్ళీ కలుద్దాం అన్నాను, మీరు హర్ట్ అవుతారు. సో దట్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ ది ఎలక్షన్. నేను పోతే నన్ను మాట్లాడలేదు అంటారు. కానీ నేనున్న పరిస్థితుల్లో ఆ రోజు కలవలేకపోవడం మీ మీద వ్యతిరేకం కాదు, మీకు అంటే శత్రువుగా కాదు, సమయపాలన కావచ్చు. కానీ దాన్ని అర్థం చేసుకునే వాళ్ళ దాన్ని బట్టి ఉంటుంది. సరే, కొన్ని సందర్భాలలో హర్ట్ అయి ఉంటారు, లేకపోతే ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. నాకు అంటే ఎంతో చేస్తాడనుకున్నాడు, నేను గింతే చేశాడా అని కూడా అనుకోవచ్చు. 99లో ప్రతిపక్షంలో ఉన్నారు కదా మీరు. అవును, 99 డెవలప్మెంట్ పరంగా ఎలా? ఎప్పుడైనా ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా, నియోజకవర్గం కానీ జిల్లా కానీ అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వంతో పనులు తీసుకున్నాం, చేయించాం. ఇప్పుడు ఎందుకంటే కొన్ని చోట్ల ఇప్పుడు తెలంగాణ పరిస్థితి పక్కన పెడితే ఏపీలో ఓడిపోయిన ఎమ్మెల్యేల అంటే ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వడం లేదు, ఎస్డిపి నిధులు ఇవ్వడం లేదు, ఎమ్మెల్యే గ్రాంట్ ఇవ్వడం లేదు, ఎక్కడ కూడా ఉంది. అప్పట్లో పరిస్థితి ఎలా ఉంది? అప్పుడు మాకు ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న అందరికీ సమానంగా ఇచ్చేవాళ్ళు. అందరికీ సమానంగా ఇచ్చేవాళ్ళు. కానీ కాకపోతే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి 50% ఏమో సొంత నిర్ణయం, 50% ఇన్ఛార్జ్ మంత్రి అని మేము చేసాం, వాళ్ళు చేశారు, వాళ్ళు కొంత ఇచ్చేసి ఉంటారు. ఇంకా మళ్ళీ 2004లో మళ్ళీ గెలిచారు. ఇప్పుడు ఏదో ఎమ్మెల్యే చేసిన పనులతోటే అని కాదు కదా, ప్రభుత్వము, పరిపాలన, ప్రజోపయోగ కార్యాలు, తర్వాత పథకాలు, ఇవన్నీ కూడా ఎన్నో ప్రభావితం చేస్తాయి. 99లో మీరు చేసిన డెవలప్మెంట్ ఏంటి? 99లో నియోజకవర్గంలో మొదటి నుంచి చేసాం. గోదావరి నీళ్లు కావాలని చరిత్రలో మొట్టమొదటి ఉద్యమం చేసింది మేము. ఎప్పుడు 84, 85లో పురుషోత్తం రెడ్డి గారు, మేము. సరే, తెలంగాణలో పవర్ ప్లాంట్ కావాలని 91లో ఉండగా ప్రతిపాదన చేసింది మేము. ఆ అవకాశం వచ్చినప్పుడు అవి చేయగలిగినాం. ఫర్ మోర్ న్యూస్ అండ్ ఇంటర్వ్యూస్ సబ్స్క్రైబ్ టు iDream News.